హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కొరియన్ స్టైల్ రోల్డ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. హోప్ఫుల్లీ యూ విల్ ఆల్ సపోర్ట్ మీ. ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని పగలగొట్టుకోండి. దాంట్లోకి క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, స్పినచ్ ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేయండి. నేను ఇక్కడ ఓన్లీ మేము తినే వెజ్జెస్ మాత్రమే తీసుకున్నాను. యూ కెన్ యాడ్ యాజ్ పర్ యువర్ టేస్ట్. వీటిని యాడ్ చేసిన తర్వాత బాగా బీట్ చేసుకోండి. ఈవెన్ ఇందులో హోల్ స్పైసెస్ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్తో బ్రష్ చేయండి. కొంచెం హీట్ ఎక్కాక బీట్ చేసిన ఎగ్ని ఒక ఫుల్ గరిటెడు వేయండి. వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇది కొంచెం కాలిన తర్వాత రోల్ చేయండి. ఇక్కడ నేను చేసిన విధంగా చేయండి. అండ్ లాస్ట్ పార్ట్ని మాత్రం రోల్ చేయకండి. దాంట్లో మళ్ళీ ఒక గరిటెడు ఎగ్ని వేయండి. ఎగ్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు, బికాజ్ ఆమ్లెట్ లేయర్ తిన్నగా ఉంటుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది. బేసిక్గా ఇది స్నాక్ రెసిపీ లాగా చాలా బాగుంటుంది. ప్రోటీన్ రిచ్ అండ్ వెజ్జీస్ అన్నీ నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది ఆమ్లెట్లా వేసి ఇస్తే ఇష్టంగా తింటారు. నా ప్యాన్ చిన్నది కాబట్టి నేను 4 టైమ్స్ ఎగ్ వేసాను. ఒకవేళ మీ ప్యాన్ పెద్దగా ఉంటే ఒక 2 టైమ్స్లో అయిపోతుంది. బట్ మీరు రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, బికాజ్ ఇన్ని లేయర్స్ ఉంటే అంత బాగా కనిపిస్తుంది కట్ చేశాక. ఇది ఫైనల్ పార్ట్ ఆఫ్ ఆమ్లెట్ అండి. నేను దీన్ని 1 మినిట్ కుక్ చేస్తాను, బికాజ్ నాకు హాఫ్ బాయిల్ నచ్చదు. ఒకవేళ మీకు హాఫ్ బాయిల్ నచ్చుతుంది అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నా ప్యాన్ చిన్నదవ్వడం వల్ల కొంచెం స్మడ్జ్ అయింది. మీకు కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. వేరే ప్లేట్లోకి తీసుకోండి. అండ్ ఇక్కడ కట్ చేసేటప్పుడు కార్నర్స్ అనేవి మీరు కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుని అండ్ కొంచెం 1 మినిట్ చల్లారగా కట్ చేశారంటే మీకు అది కొంచెం నీట్గా వస్తుంది అనమాట. అప్పుడు లేయర్స్ కింద కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తాను. దానివల్ల కొంచెం క్యారెట్ అది బయటకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం రెస్ట్ ఇచ్చి కట్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది. యాక్చువల్లీ మన లేయర్స్ అనేవి ఎంత సన్నంగా ఉంటే అంత నీట్గా కనిపిస్తుంది రోల్ అనేది. ఇందులో మీరు కొంచెం కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.